అది మార్చ్ 8, 2014 అర్ధరాత్రి 12:42 మలేషియన్ ఎయిర్లైన్స్కి చెందిన MH370 విమానం మలేషియా రాజధాని కువాలాలంపూర్ నుండి టేకాఫ్ అయింది. ఈ విమానం చైనా రాజధాని బీజింగ్కు వెళ్తుంది. విమానంలో 227 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అలాగే 2 పైలట్లు ఉన్నారు. ఇది బోయింగ్ 777 విమానం. ప్రయాణానికి ముందు విమానాన్ని చెకింగ్స్ చేశారు. ఫ్లైట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు. విమానం ప్రయాణానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు ప్రయాణానికి ముందు తెలిపారు. ఫ్లైట్ కెప్టెన్గా 53 ఏళ్ల జహారీ అహ్మద్ షాని నియమించింది కంపెనీ. ఈయన చాలా అనుభవజ్ఞుడైన పైలట్. ఎన్నో సంవత్సరాలుగా ఈయన విమానాలను నడుపుతున్నాడు. ఈయనతో పాటు ఫస్ట్ ఆఫీసర్గా ఫరీక్ హామిద్ని నియమించారు. ఈయన వయసు 27 సంవత్సరాలు. ఈయనకు ఈ ప్రయాణం ఒక ట్రైనింగ్ లాంటిది. ఈ ప్రయాణం పూర్తయితే ఈయన కూడా ఒక సర్టిఫైడ్ పైలట్ అవుతాడు. కానీ అలా ఎప్పటికీ జరగలేదు. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల వరకు విమానం సరైన దారిలోనే ప్రయాణిస్తూ ఉంది. అప్పటిదాకా ఎలాంటి సమస్య లేదు. ఫ్లైట్ కెప్టెన్తో కాంటాక్ట్ అవుతూ సమాచారం తెలుసుకుంటున్నారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది. ఫ్లైట్లోని ప్రయాణికులు కొందరు బీజింగ్లో తమ కుటుంబంతో మళ్ళీ కలవడానికి, కొందరు బీజింగ్ నగరంలో వ్యాపారాలను ప్రారంభించడానికి, మరికొందరు బీజింగ్లో పని చేసుకోవడానికి, ఇలా ఎవరి ఆలోచనలతో వారు ప్రయాణిస్తున్నారు. అలా ఆ విమానం బీజింగ్ వైపుకు ప్రయాణిస్తూ ఉంది. సరిగ్గా ప్రయాణం మొదలైన 26 నిమిషాల తర్వాత ఈ ఫ్లైట్ మలేషియా దేశాన్ని దాటి సౌత్ చైనా సీలోకి ఎంటర్ అయింది. ఫ్లైట్ కెప్టెన్ వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేశాడు. అలాగే కెప్టెన్ ఫ్లైట్ ఆ సమయానికి 35,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశాడు. అప్పుడు విమానం వియత్నాం వైపుకు వెళ్తూ ఉంది. 11 నిమిషాల తర్వాత ఈ విమానం మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ రీజియన్ నుండి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ రీజియన్లోకి అడుగుపెట్టింది. దీంతో మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఆ విషయాన్ని కెప్టెన్కి తెలియజేసి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని సంప్రదించమని చెప్పారు. దానికి కెప్టెన్ సమాధానం కూడా ఇచ్చాడు. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కెప్టెన్ చెప్పిన ఈ మాటలే విమానం నుండి వచ్చిన చివరి మాటలు. ఇక ఆ తర్వాత ఈ విమానం నుండి ఎలాంటి సమాచారం లేదు. ఈ మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 370 మాయమైపోయింది. ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ విమానం ఏమైందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. కొన్ని సంవత్సరాల సమయం, 100 కోట్ల రూపాయల ఖర్చు వృధా అయ్యాయి. ఇందువల్లే ఈ విమాన రహస్యం చరిత్రలో ఇప్పటిదాకా అతిపెద్ద విమానయాన రహస్యం. ఇన్వెస్టిగేషన్లో అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిసాయి. కొన్ని సంవత్సరాల అన్వేషణ తర్వాత ఈ విమానానికి సంబంధించిన ఒక చిన్న భాగం దొరికింది. ఈ చిన్న భాగమే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఏంటా సమాధానాలు? ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ సంచలన నిజాలేంటి? ఈ మిస్టరీ వీడినట్టేనా? చివరికి ఈ విమానం ఎక్కడుందో కనుగొన్నారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఆసక్తికర వీడియోలు తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. 10 దేశాలు, 34 విమానాలు, 40 నౌకలు అన్నీ కలిసి సముద్రాన్ని జల్లెడపడుతున్న మలేషియా ఫ్లైట్ జాడ మాత్రం దొరకడం లేదు. ఫ్లైట్ మిస్ అయి 6 రోజులైంది. అసలేమైంది? ఎక్కడికి వెళ్ళింది? సముద్రంలో పడిపోయిందా? ఎక్కడైనా కూలిపోయిందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఈ ప్రపంచం తెలుసుకోలేకపోతోంది. మలేషియా నుంచి చైనా వెళ్తున్న బోయింగ్ విమానం ఆనవాళ్లను ఇప్పటికీ పసిగట్టలేకపోతోంది. 14 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులతో బయలుదేరిన MH370 బోయింగ్ విమానం ఆచూకీ ఇప్పటి వరకు తెలియకుండా పోయింది. కొద్ది రోజుల దర్యాప్తు తర్వాత ఆస్ట్రేలియా సంస్థ ఒక చిన్న క్లూ దొరికింది. మలేషియా ఎయిర్లైన్స్ లోగోతో దొరికిన పేపర్ టవల్ కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. Breaking news tonight, a Malaysia Airlines flight MH370 Flight MH370 disappeared en route to Beijing. Flight MH370 ended in the southern India. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ప్రమాదం జరిగిన రోజుకు వెళ్ళిపోదాం. అది మార్చ్ 8, 2014 అర్ధరాత్రి 1:19కి ఈ విమానం వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ రీజియన్లోకి అడుగుపెట్టింది. కేవలం వియత్నాం రీజియన్లోకి ప్రవేశించిన 30 సెకండ్ల తర్వాత ఈ ఫ్లైట్ రేడార్ నుండి మాయమైపోయింది. కానీ మలేషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దీన్ని గుర్తించలేదు.
మలేషియా ఎయిర్ ట్రాఫిక్ రీజియన్లో నుండి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ రీజియన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇలా ఫ్లైట్ రేడార్ నుండి మాయమైపోయిందని మలేషియా కంట్రోల్ వారు అనుకున్నారు. ఇందుకే మలేషియా వారికి ఇందులో ఎలాంటి అనుమానం రాలేదు. మరోవైపు వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఫ్లైట్ వియత్నాం రీజియన్లోకి ఎంటర్ అవడం చూశారు. బట్ కొన్ని సెకండ్స్కే మాయమైపోవడం కూడా చూశారు. ఒకసారిగా ఈ ఫ్లైట్ రేడార్ నుండి మాయమైపోవడంతో కొంతసేపు చూసిన తర్వాత 121కి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఫ్లైట్ని సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ అవతల నుండి ఎలాంటి స్పందన లేదు. ఎంత ట్రై చేసినా క్యాప్టెన్తో కాంటాక్ట్ అవ్వలేకపోయారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది. ఆ 18 నిమిషాల వరకు ప్రయత్నించిన తర్వాత వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది మలేషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి MH370 విమానం కనబడట్లేదు అనే సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు మలేషియా సిబ్బంది. కొన్ని నిమిషాల ముందే ఈ విమానం మలేషియా రీజియన్ నుండి వియత్నాం రీజియన్లోకి ప్రవేశించిందని మలేషియా సిబ్బంది చెప్పారు. దీంతో ఫ్లైట్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తుండొచ్చని అనుకున్నారు. కానీ ఎంతసేపు అయినా ఫ్లైట్ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఫ్లైట్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో అనే అనుమానం వచ్చింది. దీంతో వెంటనే క్వాలాలంపూర్ ఏరోనాటికల్ రెస్క్యూ సెంటర్కి సమాచారం అందించారు. ఫ్లైట్ మిస్ అయిన గంటలోపే రెస్క్యూ సెంటర్కి సమాచారం అందింది. అలా చూస్తూ ఉండగానే ఫ్లైట్ మిస్ అయ్యి 4 గంటలు అయిపోయింది. ఫ్లైట్ ఎక్కడో చోట ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయి ఉంటుందని అనుకున్నారు. విమానం ఏదైనా ప్రమాదానికి గురై ఉండొచ్చు లేదా ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ 4 గంటలు గడిచినా ఎలాంటి సమాచారం లేదు. ఫ్లైట్ గురించి ఏమీ తెలియదు. సరిగ్గా 4 గంటల తర్వాత ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. విమానం ఎక్కడుందో అని వెతకడం మొదలుపెట్టారు. సౌత్ చైనా సీ మొత్తం వెతకడం మొదలుపెట్టారు. అలా ఒక పక్క ఆపరేషన్ జరుగుతూనే ఉంది, కానీ విమానం గురించి ఎలాంటి సమాచారం లేదు. అలా ఆపరేషన్ జరుగుతూ ఉండగానే సమయం ఉదయం 6:32 అయింది. నిజానికి ఈ సమయానికి విమానం బీజింగ్కి చేరాల్సి ఉంది. విమానం బీజింగ్లో ల్యాండ్ అవుతుందేమో అని అందరూ ఎదురు చూశారు. కానీ అలా జరగలేదు. ఎంతసేపు చూసినా ఫ్లైట్ బీజింగ్కి చేరుకోలేదు. ఈ ప్రయాణంలో విమానం మలేషియా, వియత్నాం అలాగే సౌత్ చైనా సీ మీదుగా ప్రయాణిస్తుంది. దీంతో ఈ విమానం ఖచ్చితంగా సౌత్ చైనా సీలో క్రాష్ అయి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. దీంతో ఉదయాన్నే సౌత్ చైనా సీలో సర్చ్ ఆపరేషన్కి పిలిపించారు. ఈ ఫ్లైట్ని కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 7 దేశాలకు చెందిన 34 నౌకలు అలాగే 28 విమానాలు ఈ సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. విమానం యొక్క ఆచూకీ కోసం సౌత్ చైనా సీ అంతటినీ జల్లెడి పడుతున్నారు. బట్ సౌత్ చైనా సీలో ఎలాంటి ఆనవాళ్లు లేవు. సాధారణంగా ఫ్లైట్ క్రాష్ అయితే ఫ్లైట్ భాగాలు సముద్రంపై తేలుతూ ఉంటాయి. కానీ సౌత్ చైనా సీలో అలాంటివి ఏమీ దొరకలేదు. ఈ సర్చ్ ఆపరేషన్ ఏమాత్రం ఫలించలేదు. అలా ఆపరేషన్ జరుగుతూ ఉండగానే 4 రోజులు గడిచాయి, కానీ ఎలాంటి ఫలితం లేదు. 4 రోజుల తర్వాత మార్చి 12న ఈ విమానం ఏమైందో చిన్న క్లూ దొరికింది. అదే మిలిటరీ రేడార్. ఈ MH370 విమానం సివిలియన్ రేడార్ నుండి మాయమైపోయిన ఆ రోజు రాత్రి మలేషియాకి చెందిన ఒక మిలిటరీ రేడార్లో ఈ ఫ్లైట్ కనిపించింది. ఆ రాత్రి ఈ ఫ్లైట్ ఎటు వెళ్ళిందో మిలిటరీ రేడార్లో రికార్డ్ అయింది. ఈ డేటాని పరిశీలించిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఈ విమానం మిలిటరీ రేడార్లో చివరిసారి కనిపించింది అర్ధరాత్రి 2:22కు. కానీ ఈ విమానం కనపడింది సౌత్ చైనా సీ మీద కాదు, మలేషియాలో కాదు, వియత్నాంలో కాదు, అలాగే చైనాలో కూడా కాదు. ఈ విమానం చివరిసారి కనిపించింది ఇండియన్ ఓషన్లో. అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి దగ్గరలో ఈ విమానం రేడార్లో చివరిసారిగా కనపడింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ డేటా అసలు నమ్మశక్యంగా లేదని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈ విమానం ప్రయాణిస్తుంది బీజింగ్ వైపుకు. అలాంటిది విమానం మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్తుంది అని అందరూ అనుకున్నారు. బట్ రేడార్లో అన్ని ఫ్లైట్స్ డేటా కరెక్ట్గానే ఉంది. దీంతో ఈ డేటా కూడా కరెక్టే అని నిర్ధారించారు. బట్ బీజింగ్ వెళ్తున్న విమానం ఇండియన్ ఓషన్ మీదకి ఎలా వెళ్ళిందో ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ఏదైనా ప్రమాదమా లేదా విమానం హైజాక్ అయిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వైపుగా స్ట్రైట్ ఆఫ్ మలాకా మీదుగా విమానం ప్రయాణిస్తున్నట్లు రేడార్లో ఉంది. ఈ రేడార్లోని డేటా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు విమానం ఎటు వెళ్ళింది అనే సరికొత్త ప్రశ్నపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఒక పక్క సర్చ్ ఆపరేషన్, మరో పక్క ఇన్వెస్టిగేషన్. బట్ ఉన్న ఆధారాలు మాత్రం చాలా తక్కువే. ఈ రెండు చేయాల్సింది సముద్రంలో. ఫ్లైట్ ఇండియన్ ఓషన్ మీదుగా ఇండియా వెళ్ళి హిమాలయాస్లో క్రాష్ అయిందా లేదా ఇండియన్ ఓషన్లో క్రాష్ అయిందా, ఇలాంటి ఎన్నో అనుమానాలపై విచారణ మొదలైంది. ఈ ఇన్వెస్టిగేషన్లో మరొక ఇంపార్టెంట్ ఆధారం దొరికింది. ఈసారి అంతరిక్షం నుండి ఇమర్సాట్ శాటిలైట్లో ఈ ఫ్లైట్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ లభించింది. ఈ ఫ్లైట్ ఆ రాత్రి శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. సహజంగా ఫ్లైట్స్ ఎప్పుడు ఇలా శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి చూస్తాయి. ఆ రాత్రి కూడా ఫ్లైట్ శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. సహజంగా మన మొబైల్స్ నోన్ వైఫై నెట్వర్క్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. అలానే ఫ్లైట్ కూడా శాటిలైట్స్తో కనెక్ట్ అవ్వాలని చూస్తాయి. బట్ ఇక్కడే సమస్య వచ్చింది. ఈ ఫ్లైట్ శాటిలైట్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ కనెక్ట్ కాలేదు. ఇందువల్ల ఫ్లైట్కి సంబంధించిన డేటా ట్రాన్స్ఫర్ కాలేదు. దీంతో దీని నుండి కూడా సమాచారం రాబట్టలేకపోయారు. ఫ్లైట్ ఎక్కడుంది అనే సమాచారం దీనివల్ల కూడా లభించలేదు.
బట్ కొంతమంది సైంటిస్ట్ దీని నుండి కూడా ఒక చిన్న క్లూని రాబట్టొచ్చు అని తెలిపారు. దీని నుండి ఫ్లైట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినా ఫ్లైట్ యొక్క అప్రాక్సిమేట్ లొకేషన్ని తెలుసుకోవచ్చు. ఫ్లైట్ శాటిలైట్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు శాటిలైట్ యాంటీనా ఫ్లైట్ వైపుకు తిరుగుతుంది. అలా ఆ యాంటీనా టర్న్ అయిన యాంగిల్ని బట్టి ఫ్లైట్ యొక్క అప్రాక్సిమేట్ లొకేషన్ని తెలుసుకోవచ్చని కొంతమంది చెప్పారు. దీనివల్ల ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినప్పటికీ ఎక్కడ క్రాష్ అయిందని అంచనా వేయచ్చు. ఫ్లైట్ శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి 7 సార్లు ప్రయత్నించినట్టు శాటిలైట్లో రికార్డ్ అయింది. ఈ 7 సార్లు శాటిలైట్ టర్న్ అయిన యాంగిల్ని బట్టి అప్రాక్సిమేట్ లొకేషన్స్ని క్యాలిక్యులేట్ చేశారు. ఈ వైట్ కలర్ సర్కిల్స్లో ఫ్లైట్ ఏదో ఒక చోట ఉన్నప్పుడు శాటిలైట్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది. వీటినే శాటిలైట్ హ్యాండ్ షేక్స్ అని అంటారు. ఈ టైంకి ఫ్లైట్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసిందో కూడా ఉంది. చివరిగా ఉన్న సర్కిల్ 7th సర్కిల్. ఈ సర్కిల్లో ఉన్నప్పుడే ఫ్లైట్ చివరిసారి శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. దీంతో ఈ చివరి సర్కిల్లోనే ఫ్లైట్ క్రాష్ అయ్యి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ చివరి సర్కిల్ చాలా పెద్దది. అలాగే ఈ సర్కిల్ చాలా ఏరియాని కవర్ చేసింది. కజకిస్తాన్, చైనా, ఇండోనేషియా నుండి ఆస్ట్రేలియా వరకు చాలా దేశాలను ఈ ఏరియా కవర్ చేస్తుంది. అలాగే చాలా భాగం సముద్రంలో కూడా ఉంది. ఈ లాస్ట్ సర్కిల్ లోపల విమానం ఎక్కడైనా ఉండొచ్చు, అంతకంటే ముందు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సర్కిల్లోని లొకేషన్లో ఫ్లైట్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసినా ఆ తర్వాత ఫ్లైట్ ఇంకా ముందు కూడా వెళ్ళుండవచ్చు. ఈ డేటాని అలాగే మిలిటరీ రేడార్లోని ఫ్లైట్ యొక్క లొకేషన్, అలాగే స్పీడ్ని, అలాగే ఫ్లైట్లోని ఫ్యూయల్ని క్యాలిక్యులేట్ చేసి ఫ్లైట్ ఎక్కడ క్రాష్ అయ్యి ఉంటుందో ఒక అంచనా వేశారు. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసిన తర్వాత 7th సర్కిల్ అంచున షేడెడ్ రీజియన్లో ఫ్లైట్ క్రాష్ అయ్యి ఉంటుందని అంచనా వేశారు. ఈ షేడెడ్ రీజియన్కి 7th ఆర్క్ అనే పేరు పెట్టారు. ఈ 7th ఆర్క్ ఆస్ట్రేలియాకి పశ్చిమ దిక్కున 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 7th ఆర్క్ కూడా చాలా ఏరియాని కవర్ చేస్తుంది. సముద్రంలోని ఈ భాగాన్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సముద్రపు అడుగున ఎలా ఉంటుందో తెలియదు. వెంటనే ఈ 7th ఆర్క్లో సర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఈ 7th ఆర్క్ అంతా జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. అక్కడక్కడ కొన్ని అండర్ వాటర్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేశారు. బట్ ఎక్కడ ఏమీ దొరకలేదు. ఫ్లైట్కి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఈ ఫోటోలో ఉన్న రెడ్ ఏరియానే 7th ఆర్క్. అలాగే ఎల్లో ఏరియా సర్చ్ ఆపరేషన్ చేసిన ఏరియా. అలాగే ఆరెంజ్ ఏరియాస్ అండర్ వాటర్ సర్చ్ ఆపరేషన్ చేసిన ఏరియా. ఇంత ఏరియా కవర్ చేసి సర్చ్ చేసినా ఏమీ ఫలితం లేదు. సోనార్ టెక్నాలజీస్తో సముద్రపు అడుగున కూడా సిగ్నల్స్ ద్వారా సెర్చ్ చేశారు. బట్ ఎక్కడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఏప్రిల్ 2014 కల్లా సముద్రం సర్ఫేస్ పైన సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు. ఎందుకంటే ఫ్లైట్ మిస్ అయ్యి అప్పటికే నెల దాటిపోతుంది. ఒకవేళ ఫ్లైట్ సముద్రంలో క్రాష్ అయి ఉంటే అది సముద్రపు అడుగుకు వెళ్ళిపోతుంది, కానీ సముద్రం పైన ఉండదు. దీంతో వెంటనే అండర్ వాటర్ సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సౌండ్ టెక్నాలజీస్, సోనార్ వేవ్స్, అండర్ వాటర్ వెహికల్స్తో ఈ సముద్రపు అడుగున ఫ్లైట్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ 7th ఆర్క్ ఏరియా మొత్తంలో అండర్ వాటర్ సర్చ్ మొదలుపెట్టారు. అప్పటిదాకా ప్రపంచంలో జరిగిన అత్యంత ఖరీదైన అలాగే పెద్దదైన సర్చ్ ఆపరేషన్ ఇదే. అలా మొదలైన సర్చ్ ఆపరేషన్ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల పాటు సాగింది. బట్ ఏమాత్రం ఫలితం లేదు. ఇంత ఏరియాలో, అది కూడా సముద్రపు అడుగున విమానాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు. అందుకే కొన్ని సంవత్సరాల పాటు జరిగిన డబ్బు, సమయం వృధా తప్ప ఏమీ ఫలితం లేదు. దీంతో 3 సంవత్సరాల తర్వాత ఈ సర్చ్ ఆపరేషన్ కూడా ఆపేశారు. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఇన్వెస్టిగేటర్స్ అందరూ నిరాశ చెందారు. కానీ ఆ నిరాశలోనే ఇన్వెస్టిగేటర్లకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అది 2017వ సంవత్సరం జూలై నెల. ఇండియన్ ఓషన్లోని రియూనియన్ ఐలాండ్స్ తీరంలో ఒక వ్యక్తి పని చేసుకుంటుండగా ఒక తెల్లని వస్తువు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అది ఏమై ఉంటుందో అర్థం కాక అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి వచ్చి అది విమానానికి చెందిన భాగంగా గుర్తించారు. కొంత పరిశీలన తర్వాత ఇది MH370 ఫ్లైట్కి చెందిన భాగంగా గుర్తించారు మలేషియా అధికారులు. ఇది రైట్ వింగ్ ఫ్లాపరాన్ అని గుర్తించారు. దీంతో ఈ ఫ్లైట్కి చెందిన మొదటి శకలాన్ని సంపాదించారు. దీని తర్వాత ఇలానే చాలా చోట్ల ఈ విమానంకి చెందిన భాగాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. సుమారు 20 భాగాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో ఈ ఫ్లైట్ ఇండియన్ ఓషన్లోనే ఎక్కడో క్రాష్ అయిందని అర్థం చేసుకున్నారు. ఈ భాగాలు కూడా ఫ్లైట్ ఎక్కడ క్రాష్ అయిందో అంచనా వేయడానికి ఉపయోగపడ్డాయి. ఈ భాగాలను అలాగే సముద్రపు అలలను అధ్యయనం చేసి ఎక్కడి నుండి ఈ భాగాలు కొట్టుకొచ్చాయో అని అంచనా వేశారు. ఈ అంచనాల్లో విమానం క్రాష్ అయి ఉండే 3 ప్రదేశాలను అంచనా వేశారు. ఈ 3 ప్రదేశాల్లో ఒకటి 7th ఆర్క్లోనే ఉంది. బట్ ఈ లొకేషన్స్లో సర్చ్ ఆపరేషన్కి ఎవరూ ముందుకు రాలేదు. అలా అనుమానాస్పద ప్రదేశాలు అలాగే మిగిలిపోయాయి. అలా కొన్ని సంవత్సరాల వరకు ఎవరు ఈ ఫ్లైట్ కోసం సర్చ్ ఆపరేషన్ చేయలేదు. కానీ చివరకు 2018లో అమెరికాకి చెందిన ఓషన్ ఇన్ఫినిటీ అనే కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ మలేషియా గవర్నమెంట్తో ఒక డీలింగ్ చేస్తుంది. ఈ కంపెనీ ఫ్లైట్ని కనిపెడితేనే మలేషియా గవర్నమెంట్ కంపెనీకి మనీ కట్టాలి. ఒకవేళ కంపెనీ కనిపెట్టలేకపోతే మలేషియా గవర్నమెంట్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. దీంతో మళ్ళీ సర్చ్ ఆపరేషన్ మొదలైంది. ఈ కంపెనీ అత్యాధునిక అండర్ వాటర్ వెహికల్స్ని సర్చ్ కోసం వాడింది. కొన్ని రోజుల పాటు ఈ అత్యాధునిక పరికరాలు గాలించినా ఫ్లైట్ని ఏమాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ ఆపరేషన్ని కూడా ఆపేశారు. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా ఎలాంటి సర్చ్ ఆపరేషన్స్ జరగలేదు.
ఈ సంఘటనపై ఎన్నో కుట్ర సిద్ధాంతాలు కూడా వచ్చాయి. ఫ్లైట్ పైలట్ కావాలనే ఫ్లైట్ని క్రాష్ చేశాడని, అందుకే ఫ్లైట్లోని ట్రాన్స్పాండర్ని ఆపేశారని, అలాగే అమెరికా ఫ్లైట్ని క్రాష్ చేసిందని, ఫ్లైట్ హైజాక్ అయిందని, ఫ్లైట్లో తీవ్రవాదుల దాడి జరిగిందని, ఏలియన్స్ ఫ్లైట్ని మాయం చేశాయని, ఇలా రకరకాల కథలు సిద్ధాంతాలు వచ్చాయి. ఎవరికి తోచింది వారు చెప్పారు, కానీ నిజం ఏంటనేది ఎవరికీ తెలియదు. కొంతమంది ఫ్లైట్ ఎక్స్పర్ట్స్ ఫ్లైట్లో టెక్నికల్ ఫెయిల్యూర్ జరిగిందని, అందుకే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయని, వెంటనే అప్రమత్తమైన పైలట్ ఫ్లైట్ని తిరిగి మలేషియా వైపు తిప్పాడని, కానీ మలేషియా వెళ్లేలోపే ఆక్సిజన్ అయిపోయి అందరూ చనిపోయారని అన్నారు. దీంతో ఫ్లైట్ ఆటో పైలట్ మోడ్లో ప్రయాణిస్తూ ఇండియన్ ఓషన్లో క్రాష్ అయిందని ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. బట్ దీనిపై కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి. ఈ ఫ్లైట్ ప్రయాణించిన మార్గం అంతా టర్నింగ్స్తో ఉంది. ఆటో పైలట్ మోడ్లో ఫ్లైట్స్ ఇన్ని టర్నింగ్స్ని తీసుకోదు. దీంతో ఎన్నో ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇండియన్ ఓషన్లో ఎక్కడో సముద్రపు అడుగున దాగి ఉంది. బట్ 2022లో ఈ విమానం గురించి మరొక గుడ్ న్యూస్ వచ్చింది. రిచర్డ్ గోడ్ఫ్రెరీ అనే రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజనీర్ ఈ ఫ్లైట్ లొకేషన్ని కనిపెట్టాడు. ఈయన ఫ్లైట్ క్రాష్ అయిన రోజు ఇండియన్ ఓషన్ మీదుగా ప్రయాణించిన రేడియో వేవ్స్ ఆధారంగా ఫ్లైట్ ప్రయాణించిన పాత్ని తయారు చేశారు. ఈ రేడియో వేవ్స్ ఆధారంగా ఆస్ట్రేలియాలోని పర్త్కి దక్షిణాన 1933 కిలోమీటర్ల దూరంలో సముద్రపు అడుగున 4 కిలోమీటర్ల లోతులో ఈ ఫ్లైట్ ఉన్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా ఫ్లైట్ని కనిపెట్టచ్చని చెప్పాడు. ఇంతకుముందు సర్చ్ ఆపరేషన్ చేసిన ఏరియాతో పోలిస్తే ఈ ఏరియా చాలా తక్కువ. దీంతో తక్కువ ఏరియాలో సర్చ్ ఆపరేషన్ ఈజీగానే ఉంటుంది, అలాగే తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. బట్ ఇంతవరకు ఈ సర్చ్ ఆపరేషన్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఫ్యూచర్లో ఈ ఏరియాలో కూడా సర్చ్ ఆపరేషన్ జరగచ్చు. దీంతో ఈ ఫ్లైట్కి ఏమైందనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. ఇలాంటి ఎన్నో ఫ్లైట్ మిస్టరీస్ తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్స్ ద స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో.